మాజీ మంత్రి హరీష్ రావుకి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతుల పట్ల ఎవరి చిత్తశుద్ధిపై చర్చించేందుకు టైం అలాగే వేదిక చెప్పాలని, దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా హరీష్ రావు, ముందుకు వస్తావా? ఏ రచ్చకట్టగాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్టగాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు. డేటు టైం వస్తా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుదో పడిచే కార్యక్రమం చేస్తూ ముసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులకు మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కారుసి తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతిక అర్హత లేదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాలే, పాత ప్రాజెక్టుల నిర్వహణ లేదు. ఆ నెట్టెంపాడు తీసుకున్నా, భీంబాను తీసుకున్నా, ఇటు నల్గొండ జిల్లా సొరంగం గురించి తీసుకున్నా, ఎక్కడ కూడా 10 సంవత్సరాలైనా మీరు టన్నెల్ పూర్తి చేయలే నల్గొండ సంబంధించి. మళ్ళీ ఆ నీళ్ళు వస్తే, ఆ 3,50,000 ఎకరాలు నీళ్ళు వస్తే అవి రైతుల పొలాలు కాదా వచ్చేది? ఎందుకు మాట్లాడుతులే? మరి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం వచ్చి అప్పులు వచ్చాయి 18 లక్షల కోట్లు సుమారుగా. సబ్జెక్టు కరెక్షన్ కొద్దిగా కొంత అటు ఇటుగా 18 లక్షల కోట్లు 10 సంవత్సరాల కాలంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.